హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అండ్ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈ డెక్లో చూద్దాం. థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ఈ డెక్లో చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ద లవర్ అండి, స్ట్రెంగ్త్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ wands, నైన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద హెరోఫెంట్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఓకే, టూ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ఓకే అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి మీది ద హర్మిట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు. Queen of Cups, Five of Cups, Nine of Wands, the Star, the World, Queen of Wands, Page of Cups, Ten of Pentacles, Ace of Wands, Page of Pentacles, Three of Wands, Wheel of Fortune की clarification. ఇక్కడ ద వరల్డ్ కార్డ్ की clarification, Five of Cups की clarification, Star कार्ड की clarification, Queen of Wands की clarification. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. ఓకే, ఓకే అండి, ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఫస్ట్ ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ చెప్తాను. ఓకేనా? మీ పర్సన్ మీ గురించి తను ఏమనుకుంటున్నారంటే మీ ఇద్దరిది ఇక్కడ మీరు ఫీల్ అవ్వద్దు. ఓకేనా? ఎలా అంటే ఇది కొంతమందికి ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కింద వస్తుంది, అండ్ కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ కింద, అండ్ కొంతమంది మీరు రిలేషన్షిప్ వైస్గా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఓకే, రీడింగ్లో మ్యారీడ్ పర్సన్ అనేది ఎక్కువగా ఉన్నారు. ఓకేనా? సింగిల్ కూడా ఉండొచ్చు, కానీ మ్యారీడ్ అనేది ఎక్కువగా చూపిస్తుందండి. ఓకే,
సో, ఈ పర్సన్ ఏంటిదంటే మీతో రిలేషన్‌లో రావడానికి మెయిన్ కారణం మీతో అట్రాక్షన్ మీ మీద ఈ పర్సన్‌కి. ఓకే. ఈ పర్సన్‌కి మీ మీద లవ్ కంటే మీ బాడీ అనేది పర్సన్‌కి చాలా ఇష్టం. ఓకే. అది నేను 100% క్లియర్‌గా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. సో, ఇక్కడ మేల్ పర్సన్ అండ్ ఫీమేల్ పర్సన్. మేల్ పర్సన్ ఇక్కడ ఫీమేల్ పర్సన్ బాడీని చూస్తున్నారు. సో, ఫీమేల్ పర్సన్ ఏంటిదంటే పైన యూనివర్స్ ఉన్నారు కదా! డివైన్‌ని చూస్తా ఉన్నారనమాట వారు. ఓకే. అంటే తన ఫ్యూచర్ గురించి, తన లైఫ్ గురించి తను ఆలోచించుకుంటున్నారు. ఓకే. కానీ పర్సన్ ఏం చేస్తున్నారు? మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్‌ని చూస్తున్నారు. ఇక్కడ ఫీమేలే ఉండాల్సిన అవసరం లేదు. మేలే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. మేల్ పర్సన్‌కి ఫీమేల్ పర్సన్ మీద అట్రాక్షన్ ఉండొచ్చు. మేల్ పర్సన్ మీద గూడా అట్రాక్షన్ అనేది ఉండొచ్చనమాట. ఓకేనా? మీరు మేల్ అయితే ఫీమేల్‌తో, ఫీమేల్ అయితే మేల్‌తో ఆ కనెక్షన్ అనేది మీరు జెండర్ వైస్‌గా మీరు తీసుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ మేల్‌కే చెప్తున్నారు, ఫీమేల్‌కే చెప్తున్నారు అని అనుకోకండి. ఓకే. సో, ఇది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ ఉండొచ్చు. కొంతమందికి లవర్స్ కూడా ఉంటారనమాట. అండ్ ఇది సోల్‌మేట్ కనెక్షన్ లాగా చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ తను మీ లైఫ్‌లో ఎలా వచ్చారంటే మిమ్మల్ని చూడగానే పర్సన్ తను మీకు చాలా కనెక్ట్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ సోల్‌మేట్ అంటే మీ లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్ ఆఫ్ సడెన్ అలా వస్తారు. అండ్ ఇది ఎలా అంటే భరించినంత ప్రేమని చూపించి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారనమాట. ఓకే. అపోజిట్ పర్సన్ ఏంటిదంటే, మళ్ళీ వారికి కనెక్ట్ అయిపోయి, ఇంకా లాక్కోలేక, ఇంకా అక్కడే స్టక్ అయిపోతారనమాట. మళ్ళీ ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడు బాగా మాట్లాడతారు? ఎప్పుడు కలిసి ఉంటాము? ఆ ఆలోచనతోనే ఇంకొక పర్సన్ జీవితాన్ని గడిపేస్తా ఉంటారనమాట. ఓకే. కానీ వచ్చిన పర్సన్ ఏంటిదంటే, అలా ఆల్ ఆఫ్ సడెన్ చాలా ప్రేమతో అండ్ ఇంకా ఈ వరల్డ్‌లో ఎవరు అవసరం లేదు. ఈ పర్సన్ ఉంటే చాలు అన్నట్టుగా వారి బిహేవియర్ అనేది ఉంటుంది. సో, ఈ పర్సన్ విషయంలో మీరు అలాగే మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. సో, మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టముంది, ప్రేమ ఉంది. తన విషయంలో మీరు మదర్ కేరింగ్ ఇచ్చారు. సో, తనకి ఇక్కడ ప్రాపర్టీ వైస్‌గా మీరు మేబీ ఈ పర్సన్‌కి మీరు ఇక్కడ మనీ గూడా హెల్ప్ చేసి ఉన్నారు చాలామంది. కానీ ఆ మనీ గూడా ఈ పర్సన్ తిరిగి ఇచ్చారా అంటే లేదా. సో, మీరు చాలా మంది బాధపడతా ఉన్నారనమాట. మీరు తన గురించి చాలా చేశారు. ఇక్కడ తనకేదైనా హెల్పింగ్ కావాలంటే మీరు హెల్ప్ చేశారు. తనకి ప్రతి సిట్యుయేషన్‌లో మీరు ఉన్నారు అనే ఆ ధైర్యాన్ని ఇచ్చారు. కానీ పర్సన్ మిమ్మల్ని అస్సలు లెక్క గూడా చేయలేదు. సో, ఆ బాధ అనేది మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతుంది. మేబీ మీరు తప్పు చేశారా? లేదా తప్పుడు వ్యక్తిని మీరు చూజ్ చేసుకున్నారా? మళ్ళీ ఇక్కడ స్టక్ అయిపోయారు. సో, దేని గురించి మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు. ఇక్కడే ఉంటున్నారు. మీ ఫ్యూచర్ గురించి ఆలోచించలేకపోతున్నారు. మీ ఫ్యామిలీ గురించి గూడా మీరు ఆలోచించలేకపోతున్నారు. హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. ఎప్పుడూ పొడగొట్టుకున్న వారిలాగా ఏదో డల్‌గా ఉండడం అలా చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు మీ గురించి అంటే మీరు చాలా మంచివారు. తన మీద చాలా కేరింగ్ చూపించారు. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉన్నాయని పర్సన్ అనుకుంటున్నారండి. తను కాకుండా మీ లైఫ్‌లో ప్రెజెంట్ వేరే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వారిని చూజ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ పర్సన్ గూడా తను మీ లైఫ్‌లో మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. ఫ్యామిలీ గురించి చాలా కష్టపడుతున్నారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మీ ఫోకస్ అంతా మీ కెరియర్ మీదే ఉంది. దేని గురించి మీరు ఆలోచించడం లేదు. మీ లైఫ్‌ని మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో వేరే థర్డ్ పర్సన్ ఉన్నా గూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. ఈ పర్సన్ లైఫ్‌లో వేరే ఆప్షన్స్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి మీ లైఫ్‌లో ఎవరో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడం చూపిస్తుందనమాట. మేబీ 1 వీక్ లోపల చాలా మటికి 1 వీక్ లోపల ఆర్ 2 వీక్స్ లోపల మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ పర్సన్ న్యూ పర్సన్ కావచ్చు, మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, మీకంటే ఏజ్‌లో కొంతమందికి చిన్నగా ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వగానే ఈ పర్సన్ ఎందుకు అరే! ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నారు. మేబీ మీరు ఆ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకుంటారేమో, మ్యారీడ్ అయిన వారే చూసినట్లయితే వారితో సెటిల్ అయిపోతారేమో అనే భయం గూడా ఈ పర్సన్‌కి ఉండబోతుందనమాట. ఓకే. సో, తను ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొంచెం జగిల్ అవుతా ఉన్నారు. వెంటనే కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ తను ఆహ్, ఎందుకంటే పాస్ట్‌లో ఈ పర్సన్ వేరే వారి మీద ఫోకస్ చేసి ఉన్నారు. తనని మీరు పట్టించుకోరు. అని పర్సన్ అనుకుంటున్నారనమాట ప్రెజెంట్. కాబట్టి పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని జూస్తున్నారు. మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ప్రతిదీ ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. ఓకేనా?
ఓకే. ఇప్పుడు మీ థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు కొంతమందికి. ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరు లవర్స్ అంటే, మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ అంటే చాలా ఇష్టం ఉందండి. ఓకే. మీ పర్సన్ మీకంటే థర్డ్ పార్టీని ఎక్కువగా లవ్ చేసి ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్‌కి చాలా బెనిఫిట్స్ అనేది లభించాయి అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. అంటే మీ వైపు నుంచి కూడా ఈ పర్సన్ చాలా బెనిఫిట్స్ అయితే పొందారు. కానీ పర్సన్ ఏంటిదంటే, వారి దృష్టిలో ఈ థర్డ్ పర్సన్‌కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు మీకంటే. ఓకే. ఇక్కడ మీరు చాలా చేసి ఉన్నారు. ఈ పర్సన్‌కి హెల్ప్ చేసి ఉన్నారు. మీ ప్రేమ ఇచ్చి ఉన్నారు. కానీ మీకు తిరిగి రాలేదు. ఆ బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ మీద ఈ పర్సన్ మీరు ఎంతైతే ప్రేమను చూపించారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ పర్సన్ కూడా థర్డ్ పార్టీ మీద చూపించారు. ఓకే. ఈ రీడింగ్ వచ్చేసి థర్డ్ పార్టీ ఉన్నవారు మాత్రమే చూడాలి. ఓకేనా? మీకు మీ పర్సన్‌కి మధ్యలో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది అంటేనే చూడండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటిదంటే థర్డ్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్‌కి గిఫ్టులివ్వడము, థర్డ్ పర్సన్ చాలా అందమైన వారు, థర్డ్ పార్టీ సో, చాలా రిచ్ పర్సన్, మనీ ఫ్లో చాలా బావుంటుంది. లేదా కొంతమంది హైయర్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ వారికి ఆహ్, ఏంటిదంటే ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఎక్కువగా ఉండడం గానీ, లేదా ఫాలోవర్స్ అనేది ఎక్కువగా ఉండడం గానీ, అలాంటిది కూడా ఉండొచ్చనమాట కొంతమందికి. కాబట్టి ఈ పర్సన్ ఏంటిదంటే తన ఫోకస్ అంతా థర్డ్ పర్సన్ మీద పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ థర్డ్ పార్టీకి, ఈ పర్సన్‌కి ఇద్దరికి ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది వచ్చి ఉంటుంది. మేబీ ఆహ్, ఒకరి మీద ఒకరికి ప్రేమ, గౌరవం అనేది లేదండి ఇక్కడ. ఓకే. మీ పర్సన్ వైపు నుంచి ఉంది. కానీ ఏదైనా సిట్యుయేషన్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది, ఇక్కడ మనీ లాస్ అనేది ఇద్దరు వేస్ట్ చేస్తా ఉండడం మనీ అనేది, అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. ఆ విషయంలో ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చిందంటే, ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొచ్చే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. మేబీ ఈ పర్సన్‌ని అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నానా? ఆ పర్సన్‌ని నేను ఎంతగా ఏమి అన్నా, ఎలా ఉన్నా, ఆ పర్సన్ నన్ను ఈ విధంగా బాధ పెట్టలేదు. ఇలాంటి వర్డ్స్ వాడలేదు. ఇంత టార్చర్ అనేది నాకక్కడ ఉండలేదు అని బాధ ఈ పర్సన్‌కి ఇక్కడ వెంటాడుతుంది. ఈ టైంలో అంటే థర్డ్ పార్టీతో ఈ పర్సన్‌కి ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తుంది అంటే, ఆ టైంలో ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారనమాట. చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. బాధపడుతున్నారు. తప్పు చేశానేమో అనే బాధ అనేది ఈ పర్సన్‌ని వెంటాడుతుంది. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మీ విషయంలో డెఫినైట్‌లీ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందనమాట. ఓకే. ఇక్కడ తప్పనేది మీ పర్సన్‌లో కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మీ ఎమోషన్స్‌తో ఈ పర్సన్ ఆడుకున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీతో కూడా ఈ పర్సన్ ఆడుకున్నారనమాట. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ లైఫ్‌లోకి ఈ పర్సన్ ఎంజాయ్‌మెంట్ అండ్ మనీ, ప్రాపర్టీ ఏదో బెనిఫిట్స్ కోసం ఈ పర్సన్ అక్కడికి వెళ్లారు. మీకంటే వీరి దగ్గర నుంచి ఎక్కువ ప్రాపర్టీ వస్తుంది. బెనిఫిట్స్ అనేది ఉంటుంది. థర్డ్ పార్టీ ఇక్కడ ఎలా అంటే పొడువుగా ఉండడం గానీ, అందంగా ఉండడం గానీ, అండ్ తన లైఫ్‌లో తను ఇండిపెండెంట్‌గా ఉండడం గానీ, సింగిల్ పర్సన్ అయి ఉండడం గానీ ఏదో ఉందన్నమాట. లేదా తను హైయర్ పొజిషన్‌లో గూడా ఉండొచ్చన్నమాట. ఓకే. అందుకని ఈ పర్సన్ వారికి అట్రాక్ట్ అయ్యి ఎంజాయ్‌మెంట్ కోసం మాత్రం ఈ పర్సన్ అక్కడికి వెళ్లారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. సో, ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఈ పర్సన్ అంటే చాలా ప్రేమైతే ఉంది. కానీ మీ పర్సన్ ఎందుకో మళ్ళీ అక్కడ తను కుదుటుగా ఉండడం లేదు. ఎందుకంటే ఇక్కడ మీతో కొన్ని రోజులు రిలేషన్ మెయింటైన్ చేశారు. ఇక్కడ థర్డ్ పార్టీతో కూడా కొన్ని రోజులు రిలేషన్‌లో ఉన్నారు. సో, పర్సన్ అక్కడి నుంచి తను మూవ్ ఆన్ అవ్వాలి, హీల్ అవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్‌కి ఉంది. కానీ తను మూవ్ ఆన్ అవ్వలేరు. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్నవారు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా కంట్రోలింగ్ పర్సన్ గూడా. ఓకే. అంటే ఈ పర్సన్‌ని మాటలతోనే ఫుట్‌బాల్ ఆడుకుంటారనమాట. ఓకే. అలాంటి పర్సన్ మీ పర్సన్ లైఫ్‌లో ఉన్నారు. కాబట్టి వారి మీద ఈ పర్సన్‌కి పెత్తనం నడవదు. వారి దగ్గర ఈ పర్సన్ గెలవలేరు గూడా. ఓకే. మీ దగ్గర మీ పర్సన్ ఆటలు సాగుతాయి. కానీ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ఆటలు సాగవు. ఓకే. మీ పర్సన్ వారి దగ్గర ఎలా ఉంటారంటే ఒక చిన్న పిల్లాడిలాగా అలా ఉంటారనమాట. సో, అందుకని ఈ పర్సన్ వారిని హ్యాండిల్ చేయలేను అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, ఈ పర్సన్ ఆ రిలేషన్‌లో తనకి అంత హ్యాపీనెస్ ఉంటుందా అంటే ఉండదు అని పర్సన్ మనసు చెప్తుంది. సో, అక్కడ ఈ పర్సన్ కొన్ని బెనిఫిట్స్ ఆశించి వచ్చారు. సో, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ నుంచి పర్సన్ మూవ్ ఆన్ అయిపోవాలి. ఆ రిలేషన్ నుంచి బయటపడాలి అనే ఆలోచన ఈ పర్సన్‌కి ఉంది. కానీ పర్సన్ ఏంటిదంటే థర్డ్ పర్సన్‌కి భయపడుతున్నారనమాట. ఓకే. మేబీ వారేదైనా యాక్షన్ తీసుకుంటారేమో, ఏదైనా సిట్యుయేషన్‌లో వీరిని లాక్ చేస్తారేమో, కోర్ట్ కేసెస్ లాంటిది వాటిలో ఇరికిస్తారేమో అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి ఉన్న రిలేషన్ కార్మిక్ రిలేషన్ అని, మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఉన్నది సోల్‌మేట్ కనెక్షన్. థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి ఇద్దరికి మధ్యలో ఉన్న రిలేషన్ అనేది కార్మిక్ రిలేషన్ అనమాట. ఓకే.
ఆ రిలేషన్ ఎక్కువ రోజు నిలవదు. సో, ఏదో ఒక రోజు అది ఎండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ జరుగుతుందనమాట. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ మాత్రం మీ పర్సన్ ఫోకస్ అంతా థర్డ్ పార్టీ మీద ఉంది. అండ్ థర్డ్ పార్టీతో ఎంజాయ్‌మెంట్ చేయాలి. వారికి గిఫ్టులివ్వాలి. అండ్ ఈ పర్సన్ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి. అంటే థర్డ్ పార్టీని ఈ పర్సన్ ప్రేమ ఉన్నట్టుగా నటించడం గానీ, వారితో ఎంజాయ్‌మెంట్ చేస్తా ఉండడం గానీ, కొంతమందికి లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లడము, అండ్ ఏదైనా గిఫ్ట్ లాంటిది తీసి ఇవ్వడము, కొంతమంది మీ పర్సన్ వారికి మనీ ఇవ్వడము, అలా గూడా చేస్తా ఉన్నారనమాట. ఓకే. కానీ ఆ రిలేషన్ మాత్రం డెఫినైట్‌లీ ఎండింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్‌కి అది కర్మ. ఓకే. కర్మ అనేది మేబీ కార్మిక్ రిలేషన్ అది ఉంది. కొన్ని కర్మలనేది అక్కడ అతను అనుభవించాలి. ఓకేనా? థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని అంత ఈజీగా అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదండి. ఓకే. కంట్రోలింగ్ పర్సన్. కానీ మీ పర్సన్ ఆటలక్కడ సాగవు. అండ్ ఈ పర్సన్‌ని అంతగా అర్థం చేసుకునే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే మీ పర్సన్ ఇమ్మెచ్యూరిటీతనాన్ని వారు భరించలేరనమాట. ఓకే. మీ పర్సన్ మీ దగ్గర అతని ఎన్ని ఆటలాడినా మీరు భరిస్తారు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అన్నమాట. కప్ తీసుకొని ఎప్పుడు రెడీగానే ఉంటారు. ఎప్పుడు ప్రేమ పంచడానికి మీరు రెడీగానే ఉంటారనమాట. ఓకే. కానీ థర్డ్ పర్సన్ మాత్రం అలా కాదు. ఓకే. ఈ పర్సన్ ఏదైనా తప్పు కనిపించిందో థర్డ్ పార్టీ ఏం చేస్తారంటే మీ పర్సన్‌ని చాలా దూరం పెట్టేయడం జరుగుతుంది. మీ పర్సన్‌ని మీరు ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా ఆరాధిస్తారో, ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మీరు తిరిగి తనని యాక్సెప్ట్ చేస్తారు కదా! సేమ్ సిట్యుయేషన్ మీ పర్సన్ మీరెలా అయితే చేస్తారో అదే తీసుకెళ్ళి మీ పర్సన్ థర్డ్ పార్టీ మీద చూపిస్తున్నారనమాట. సేమ్ మీరెలా ప్రేమిస్తారో ఈ పర్సన్ నేర్చుకొని సేమ్ అలాగే వారి మీద అదంతా రుద్దడం అనమాట. ఓకే. ఈ పర్సన్ నా మీద ఇలా చేశారు కదా! నేను కూడా వీరి మీద అలా చేయాలి. నేను కూడా వీరి మీద ఇలా చేయాలి. సో, ఇలా ప్రేమించాలి. ఇలా వారికి ప్రేమను అందించాలి. ఇలా కాల్ చేయాలి. మీరు ఈ పర్సన్‌ని కాల్ చేస్తారు కదా! మీరు ఈ పర్సన్‌ని చేస్తారు కదా! సో, ఈ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ వెనకాల పడుతున్నారనమాట. చూడండి థర్డ్ పార్టీ పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ తన వెనకాల పరిగెడతా ఉన్నారనమాట. అంటే మీరెలా ఈ పర్సన్‌ని చేస్తారో వారేమో థర్డ్ పార్టీ మీద తన ఫోకస్ అంతా పెట్టి వారిని చేసేస్తా ఉన్నారనమాట. ఓకే. ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకేనా? మీ పర్సన్‌ది మీది ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డ్స్ అనేది తీసేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. చాలామంది లైక్ చేయడం లేదండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ పర్సన్ ఎనర్జీస్, ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్, ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, ద వరల్డ్. మీ ఎనర్జీస్ ఆల్ టైడ్ అప్, థర్డ్ చక్ర ఆర్కేంజెల్ చామల్, ఇండెసిషన్ అండి. ఓకే. మీరు చాలామంది ఏంటిదంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో. తన విషయంలో అలసిపోయారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఆ కనెక్షన్ నుంచి వాకవే చేసుకోవాలా? లేదా ఉండాలా? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాని పరిస్థితిలో మీరున్నారనమాట ఈరోజు. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటిదంటే తను ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఈ పర్సన్ ఫోకస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కెరియర్ మీద ఉంది. అండ్ తను మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. మనీ మీద, తన కెరియర్ మీద తను ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ తను తన లైఫ్‌ని కొత్త వేలో స్టార్ట్ చేయాలి. కొత్తగా స్టార్ట్ చేయాలి. అండ్ తనని అందరూ గౌరవం ఇవ్వాలి. ఒక మంచి పొజిషన్‌కి ఎళ్ళాలి అనే విధంగా ఈ పర్సన్ ఎనర్జీస్ అనేది ఉన్నాయండి. ఓకే. ఇదండి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు మీ పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్లే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.